హాయ్ హలో ఎలా ఉన్నారు? నేనైతే చాలా బాగున్నాను. మరి ఈరోజు రెసిపీ ఏంటి అంటే ఫ్రై చపాతీ అనమాట. మరి కర్రీతో పని లేకుండా లెఫ్ట్ ఓవర్ చపాతీస్ కానీ ఇంట్లో ఉన్నాయంటే ఈజీగా ఫాస్ట్గా ఎమ్మీగా ఈ లెఫ్ట్ ఓవర్ చపాతీస్తో మనం చేసుకోగలిగే రెసిపీ ఫ్రై చపాతీ. నెల్లూరులో అయితే ఇది స్పెషల్ రెసిపీ అనమాట ఫ్రై చపాతీ. మరి లాస్ట్లో అయితే డయాబెటీస్ని అసలు రివర్స్ చేయొచ్చా అనే దాని గురించి అయితే నేను డిస్కస్ చేయబోతున్నాను. ఇప్పుడైతే వీడియో చూసేయండి. ఫ్రై చపాతీ నెల్లూరులో ఫేమస్ అనమాట. ఫ్రై చపాతీ నెల్లూరులో ఎవరైనా పుట్టి పెరిగిన వాళ్ళు ఎవరున్నా కానీ వెంకటరమణ హోటల్లో ఫ్రై చపాతీ అంటే అందరికీ ఖచ్చితంగా టేస్ట్ చేసి ఉంటారు అండ్ చాలా ఎమ్మీగా ఉంటుందన్నమాట. సో అలాంటి రెసిపీని మనం ఇంట్లోనే ఈజీగా ఎలా రెడీ చేసుకోవాలో ఇప్పుడైతే చూపిస్తున్నాను. సో ప్యాన్లో ఒక క్యూబ్ బటర్ వేసి ఇందులోకి చెక్క, అలాగే 2 లవంగాలు, 2 యాలక్కాయలు, అంతే చాలు. ఇవి వేగిన తర్వాత మనం ఇందులోకి అల్లం వెల్లుల్లి పేస్ట్ ఉంటే అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకోండి, లేదంటే ఇలాగా కొంచెం అల్లం, కొంచెం వెల్లుల్లి, 2 పచ్చిమిరపకాయలు అనమాట. ఇదేంటంటే గ్రేవీ మళ్ళీ మిక్సీలో వేస్తామన్నమాట, అందుకని నేను రఫ్గా చాప్ చేసుకొని వేసేసాను. అల్లం వెల్లుల్లి అలాగే చిల్లీస్ కూడా అందుకే చాప్ చేయకుండా వేసేసాను. సో ఇవి కొంచెం ఫ్రై అయిన తర్వాత ఒక మీడియం సైజ్ ఆనియన్స్ అనమాట. ఆ ఆనియన్స్ని ఒక 2 to 3 ఆనియన్స్ని అయితే రఫ్గా చాప్ చేసుకున్నాను. ఇవన్నీ ఎందుకు సన్నగా చాప్ చేసుకోలేదంటే మళ్ళీ ఎట్లాగో మిక్సీలో వేస్తాం కాబట్టి మనము రఫ్గా చాప్ చేసేసుకొని ఇందులోకి యాడ్ చేసేసుకున్నాను అనమాట. తర్వాత ఈ ఆనియన్స్ వేసిన తర్వాత ఈ ఆనియన్స్ కొంచెం కుక్ అవ్వడానికి అయితే పింక్ సాల్ట్ యాడ్ చేసేసుకోవాలి. ఇవి కొంచెం అలా కుక్ అయిన తర్వాత ఇందులోకి ఒక 5 to 6 టమాటాస్ని రఫ్గా చాప్ చేసి వేసుకోండి అనమాట. సన్నగా పొడవుగా అలాగా వేసుకొని కుక్ చేసుకోవచ్చు అనమాట. ఇది నేను ఎప్పుడైనా ఈ గ్రేవీలోకి టమాటాస్ ఎక్కువ యాడ్ చేస్తాను, అంటే 5 to 6. ఆనియన్స్ మీడియం సైజ్ కానీ ఒక పెద్ద సైజ్ కానీ 2 to 3 యాడ్ చేస్తూ ఉంటాను అనమాట. నాకు అలాగే టేస్ట్ నచ్చుతూ ఉంటుంది. సో ఇది కుక్ అయ్యే లోపల ఇంకా మనము చపాతీస్ అయితే రెడీ చేసి పక్కన పెట్టేసుకోవాలి. ఇది అప్పటికప్పుడే చపాతీస్ చేసుకోవడం కంటే కూడా మనం హ్యాపీగా లెఫ్ట్ ఓవర్ చపాతీస్ ఉంటే చేసుకోవచ్చు అనమాట. ఎందుకంటే మిగిలిపోతాయి కదా, అవి పాడేయలేము. సో అవి నెక్స్ట్ డే ఇలా చేసుకున్నామంటే మంచి రెసిపీ తిన్నట్లుగా ఉంటుంది. ఆ లెఫ్ట్ ఓవర్ చపాతీస్ కూడా మనము యూజ్ చేసినట్లుగా ఉంటుందన్నమాట. సో నేనైతే ఇలాగా చపాతీస్ని ఇలాగా కుక్ చేసుకొని ఒక 4 to 5 చపాతీస్ని అయితే తీసుకొని ఇవి కొంచెం చల్లారాలన్నమాట. చల్లారిన తర్వాత మాత్రమే మనము కట్ చేసుకోవాలి. సో లెఫ్ట్ ఓవర్ చపాతీస్ అయితే ఇంకా చల్లారే పని అవేం లేదు కాబట్టి సో నైఫ్తో అయినా కట్ చేయొచ్చు, కానీ ఇలా సిజర్తో కట్ చేస్తే ఏంటంటే షేప్ అనేది మనకి పర్ఫెక్ట్గా వస్తుందన్నమాట. నేను చూపిస్తున్నాను కదా, ఇలాగ ఫస్ట్ వచ్చే చపాతీస్ని అన్నిటినీ ఇలాగా వర్టికల్గా అయితే కట్ చేసుకోండి. ఇలా వర్టికల్గా కట్ చేసుకున్న తర్వాత ఈ పీసెస్ అన్నిటిని ఒకటిగా పెట్టేసుకొని హారిజాంటల్గా కూడా కట్ చేసేసుకోండి. సో అప్పుడు మనకి ఈక్వల్గా పర్ఫెక్ట్గా వస్తాయి అన్నమాట. షేప్ ఒకటి ఎక్కువ తక్కువ అలా కాకుండా ఇలా కట్ చేసుకోండి. ఇలా చూపిస్తున్నాను కదా, ఈ విధంగా అయితే చపాతీస్ అన్నిటినీ కట్ చేసి పక్కన పెట్టేసుకోవాలి. సో ఈ లోపు నేను ఈ ప్రాసెస్ అంతా స్టార్ట్ చేసే ముందు ఒక గుప్పెడు జీడిపప్పు, అలాగే పుచ్చగింజలు అనమాట, మెలన్ సీడ్స్ ఉంటాయి కదా, ఆ పుచ్చగింజలు ఇవి రెండింటిని సోక్ చేసి పెట్టేశాను అనమాట. ఒక 20 minutes సోక్ చేస్తే చాలు. సో ఈ సోక్ చేసుకున్న దాన్ని మనం ఒక చిన్న మిక్సీ జార్లోకి అయితే యాడ్ చేసేసుకొని ఫైన్గా గ్రైండ్ చేసుకోవాలన్నమాట. ఎందుకంటే ఆ గ్రేవీకి రిచ్నెస్ కోసము ఇది కూడా రెడీ చేసి పెట్టుకోవాలి. తర్వాత ఈ ప్రాసెస్ అంతా చేసే లోపల ఈ ఆనియన్, టమాటా అయితే కుక్ అయిపోతాయి. దీన్ని చల్లారిన తర్వాత మిక్సీ జార్లో తీసుకొని ఫైన్గా స్మూత్ పేస్ట్ లాగా గ్రైండ్ చేసుకోవాలన్నమాట. చల్లారినాకే చేసుకోండి, ఎందుకంటే మిక్సీ పాడైపోతుంది వేడిగా చేసుకున్నామంటే. అండ్ తర్వాత మనము ఒక ప్యాన్ పెట్టుకొని అందులోకి 2 బటర్ క్యూబ్స్ని అయితే తీసుకోవాలి. ఇది బటర్ వేసుకుంటేనే ఈ ఫ్రై చపాతీ ఆ ఫ్లేవర్ వస్తుందన్నమాట. సో ఆ బటర్ క్యూబ్స్లోకి ఒక ఆనియన్ని చిన్న ముక్కలుగా కట్ చేసుకొని కుక్ చేసుకోవాలన్నమాట. ఇది కొంచెం రెడ్డిష్గా చేంజ్ అయిన తర్వాత మనం ఆల్రెడీ ప్రిపేర్ చేసుకున్నాం కదా ఆ టమాటా అండ్ ఆనియన్ గ్రేవీని అయితే ఏదైతే ఉందో అది ఇందులోకి యాడ్ చేసేసుకోవాలన్నమాట.
ఇందులోకి ఇంకా యాడ్ చేసుకొని ఇంకా వాటర్ మన కన్సిస్టెన్సీ చూసుకొని అడ్జస్ట్ చేసుకోవాలన్నమాట. అండ్ ఇందులోకి స్పైసెస్ అన్నీ యాడ్ చేయాలి. 1/4 టీ స్పూన్ పసుపు, అలాగే 1 టీ స్పూన్ ధనియాల పొడి, 1 టీ స్పూన్ జీలకర్ర పొడి, 1 టీ స్పూన్ గరం మసాలా, అలాగే ఒక 1/2 టీ స్పూన్ అయితే నేను కారం యాడ్ చేశాను. మీరు కొంచెం స్పైసీగా తినే వాళ్ళంటే 1 టీ స్పూన్ కారం కూడా యాడ్ చేసుకోవచ్చు అనమాట. సో ఇవన్నీ యాడ్ చేసుకున్న తర్వాత మనం ఆల్రెడీ ప్రిపేర్ చేసుకున్నాం కదా జీడిపప్పు అలాగే మెలన్ సీడ్స్ పేస్ట్. సో ఇది కూడా వేసేసామంటే చాలా రిచ్గా గ్రేవీ చాలా కమ్మగా వస్తుందన్నమాట. సో ఇది కూడా యాడ్ చేసేసుకొని మనము సిమ్లో పెట్టుకొని లిడ్ క్లోజ్ చేసుకొని ఒక 5 మినిట్స్ వదిలేసామంటే కొంచెం బాగా దగ్గర పడిపోతుంది, బాగా కుక్ అవుతుంది అనమాట. సో ఇలాగ కుక్ చేసుకున్న తర్వాత ఇంకా మనము సాల్ట్ ఒకసారి చూసి అడ్జస్ట్ చేసుకోండి. మనం ఆల్రెడీ ఆనియన్స్ వేసేటప్పుడు కొంచెం సాల్ట్ అయితే వేసాం కదా. సో ఇప్పుడు సాల్ట్ చూసుకొని వేసుకొని తర్వాత ఫైనల్గా వచ్చి కసూరి మేతి అయితే యాడ్ చేసేస్తే మనకి ఫ్రై చపాతీకి మెయిన్ బేస్ గ్రేవీ అయితే రెడీ అయిపోయినట్లుగా అనమాట. సో ఇందులోకి ఇంకా మనము చపాతీస్ని యాడ్ చేసేసుకోవడమే అనమాట. ఇది కొంచెము ఈ గ్రేవీ లూజ్గానే చేసుకోండి, ఎందుకంటే మనము ఆ చపాతీస్ అన్నీ వేయంగానే ఆ చపాతీస్ అంతా ఆ గ్రేవీకి పట్టేసి గట్టిగా అయిపోతూ ఉంటుందన్నమాట అది. సో ఏంటి అలా కాకుండా మీరు చేసుకోగానే తినే ఛాన్స్ లేకుండా ఉంటే మనం బేస్ గ్రేవీని చేసి పక్కన పెట్టేసి ఎప్పుడైతే తింటున్నామో అప్పుడు మళ్ళీ కొంచెం హీట్ చేసుకొని ఆ గ్రేవీని అప్పుడు ఈ చపాతీ పీసెస్ని అన్నిటిని వేసేసి అలా వేడిగా తినేస్తే ఇంకా ఎమ్మీగా ఉంటుందన్నమాట. ఫ్రై చపాతీ కరెక్ట్గా పర్ఫెక్ట్గా ఉంటుంది. సో దీంట్లోకి అయితే నేను ఫ్రెష్ క్రీమ్ ఉంటే యాడ్ చేసుకోవచ్చు. నేనేం చేస్తానంటే క్రీమ్ అవి ఎప్పుడు తెచ్చుకోను, నేను ఇలాగ పాల మీద మీగడ ఉంటుంది కదా, ఆ మీగడలో కొంచెం 2-3 డ్రాప్స్ వాటర్ యాడ్ చేసుకొని బీట్ చేసుకొని వేసేసుకుంటాను అనమాట. అంతే. ఇప్పుడు మీకు అవసరమైతే కొన్ని క్యాష్యూ నట్స్ కూడా యాడ్ చేసుకోవచ్చు పైన. ఇంకా ఫ్రై చపాతీ ఎమ్మీ అండ్ టేస్టీ రెడీ అయిపోతుంది. డయాబెటీస్ వస్తే కంటిన్యూగా మెడిసిన్స్ వాడుతూనే ఉంటారు కదా, మరి దీనికి పర్మనెంట్ సొల్యూషనే లేదా, దీన్ని రివర్స్ చేయలేమా అంటే ఉంది. యాక్చువల్గా డయాబెటీస్ అనేది లైఫ్ స్టైల్ డిసీజ్ అనమాట. టైప్ 1 డయాబెటీస్ అయితే మనం ఏం చేయలేము, ఎందుకంటే వాళ్ళకి పుట్టుకతోనే ఇన్సులిన్ అనేది ప్రొడ్యూస్ అవ్వదు వాళ్ళకి. మరి టైప్ 2 డయాబెటీస్ ఎలాంటిది అంటే వాళ్ళకి ఇన్సులిన్ ప్రొడ్యూస్ అవుతుంది కానీ ఇన్సులిన్ సెన్సిటివిటీ తక్కువ ఉంటుందన్నమాట. అంటే ఇన్సులిన్ సరిగా వర్క్ చేయదు అని దాని అర్థము. మరి అసలు ఇన్సులిన్ ఏ టైంలో బాగా వర్క్ చేస్తుందో మనం కానీ అబ్జర్వ్ చేసామంటే మనం లేసాక ఇన్సులిన్ స్లోగా పనిచేయడము దాని గ్రాఫ్ పెరుగుతూ ఉంటుందన్నమాట. అండ్ మధ్యాహ్నం 2 PM 3 PMకి గ్రాఫ్ పీక్లోకి వెళ్తుంది. అండ్ అగైన్ దాని వర్కింగ్ కెపాసిటీ దాని ఎఫిషియన్సీ తగ్గుతూ వస్తుంది. అండ్ సన్సెట్ తర్వాత 0 వర్కింగ్ కెపాసిటీ అవుతుందన్నమాట ఇన్సులిన్. సో ఇన్సులిన్ ఎప్పుడు బాగా వర్క్ చేస్తుందో ఆ టైంలో మనం ఫుడ్ తీసుకుంటే మరి మనకి షుగర్ రాదు కదా. ఇలా మనం చేయొచ్చు. సింపుల్గా చెప్పాలంటే మనము ఫాస్టింగ్ చేయాలన్నమాట. అంటే మార్నింగ్ లేచిన తర్వాత నుంచి అండ్ సన్సెట్ లోపలే తిని తర్వాత కానీ మనం కానీ ఫుడ్ కానీ తినకుండా ఉన్నామంటే షుగర్ అనేది మనము రివర్స్ చేయొచ్చు అనమాట డయాబెటీస్. కానీ ఇది 1-2 రోజులు చేస్తే సరిపోదు. కన్సిస్టెన్స్గా ఒక పద్ధతి ప్రకారం ఒక ప్యాటర్న్ ప్రకారం కానీ ఇలాగ ఫాస్టింగ్ చేస్తే డయాబెటీస్ని ఖచ్చితంగా రివర్స్ చేయొచ్చు. సో ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి.